హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సాంబార్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కావాల్సింది 1 కప్పు కందిపప్పు, 2 కప్పులు రైస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 1 టమోటా, 4 పచ్చిమిర్చి, క్యారెట్, 1 క్యారెట్, సగం అరటికాయ, 1 మునక్కాయ ఫుల్, ఇది ఇక్కడ దుంప. కావలసిన వాళ్ళు అయితే కూరగుమ్మడికాయ కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులో చింతపండు, 1 లెమన్ అంత చింతపండు గుజ్జుని తీసుకున్నాను చిక్కగానే. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల సాంబార్ పొడి, కారం, ఉప్పు. దీన్ని బాగా ఇందులో ఇలా వేసేసి ఈ చింతపండు జ్యూస్లోకి బాగా ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి, మనం తిన్న తీపిని బట్టి. కావలసినవి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఈ కొంచెం చిటపటా వచ్చే వరకు. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిటికెడు ఇంగువ, కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు. తర్వాత మిగతావన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తే ఇలా మగ్గాక బాగా మునక్కాయ కొంచెం మగ్గాక, లేకపోతే తొందరగా మగ్గిపోద్దండి. ఇందులో ఇందాక చూపించిన చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, సాంబార్ పొడి, మసాలా అన్నీ కలిపేసాను కదండి, అవి ఇందులో వేసేసి ఇది కూడా బాగా ఉడకాలి. ఇలా ఇది కూడా ఒక 10 మినిట్స్ ఉంచితే బాగా ఇదంతా పట్టేస్తుంది ఈ ముక్కలకి. పులుపు బాగుంటుంది. అప్పుడు కూడా ఉడికిపోయినాయండి కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ. అదేమో ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ పప్పులోని ఇది వేసేద్దాము. ఇది వేసేద్దాం ఇలా. ఇలా వేసాక ఇందులో వేడి వాటర్ అండి, మర్చిపోకుండా చన్నీళ్ళు బట్టి అస్సలు వేయకూడదు. వేడి నీరు ఇది, కాచి మరగబెట్టిన వాటర్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి ఉప్పు అవి ఇందులో కూడా ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకి ఇంకా జోరుగా కావాలన్నా జోరుగా కూడా తినొచ్చు. మనకు సరిపోతే ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. వేడి వాటరే వేయాలి. అయిపోయిందండి, చూడండి బాగా అయింది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర జల్లుకొని అప్పడాలు వేపుకొని తింటే సూపర్ ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.